దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. మనం ఈ రీతిగా కలిసి మరొక సంవత్సరం అంటే మూడవసారి ఈ రీతిగా కూడి మనందరం కలిసి ఇలా ప్రార్థించుకోవటానికి ప్రభు మనందరికీ అనుగ్రహించిన అతి శ్రేష్టమైన విలువైన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది దేవుడు చేసిన కార్యం కదా. దేవుడు మనల్ని ఇలా సమకూర్చకపోతే ఏ ఒక్కరం ఇక్కడికి రాలేము. దేవుడు ఎంతగా ప్రేమించారంటే ఏ మంచి లేని మనలను, ఏ అర్హత లేని మనలను దేవుడు తన కృప చేత ఎంతో ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి మనందరం ఈ రీతిగా కూడి ప్రార్థించుకోవడానికి దేవుని సన్నిధిలో కనపడటానికి ప్రభు కృపనిచ్చారు. ఇప్పుడు బ్రదర్ వాక్యం చదివినట్లుగానే యెషయా గ్రంథంలో మరి 60వ అధ్యాయము 22వ వచనం, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నికలైన వాడు బలమైన జనమగును. యెహోవాకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఎంత బాగుందో కదా ఈ మాట. ఒంటరైన వాడు, నేను ఒంటరి దాన్ని, నాకు అసలు అన్నిటికీ భయమే. అసలు మాట్లాడాలన్నా, నలుగురు ముందు నడవాలన్నా కూడా భయమే నాకు. అలాంటి పిరికిదాన్ని ఈ రోజున మీ ముందు ఇలా నిలబెట్టి దేవుని మాటలు చెప్పడానికి జ్ఞానులను సిగ్గుపరిచి అజ్ఞానులను దేవుడు ఏర్పాటు చేసుకుంటారంట. బలవంతులను సిగ్గుపరిచి బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకుంటారంట. నాలో ఏ మంచి లేకపోయినా దేవుడు కనికరించి ఒంటరి దాన్ని దేవుడు ఇంతమంది మీ అందరినీ ఇలా చూడటానికి, ఇలా కలుసుకోవడానికి ప్రభు కార్యం చేశారు. నేను ఏ పాటి దాన్ని, ఒకరు పిలిస్తే వస్తారా ఎవరైనా, కానీ దేవుని వాక్యము బలమైనది. దేవుని మాట చాలా విలువైనది. విలువైన దాన్ని మనం పొందుకున్నామంటే అది దేవుని యొక్క మహాకృపే కదా. అబ్రహాము ఒంటరివాడు, తండ్రి పిలిచాడు, యేసయ్య యెహోవా దేవుడు పిలిచాడు, నువ్వు రా అని. అంతే, ఆయన లేచి వచ్చేసారు. ఆయన ఒంటరివాడే కానీ బలమైన జనాంగం అయ్యాడు. ఎన్ని వేల మందికి, ఇంత పెద్ద ప్రపంచంలో అబ్రహాము తండ్రి పిల్లలు అని చెప్పుకోవడానికి అందరూ సంతోషించి అంతగా అబ్రహాముని దేవుడు దీవించాడు. తను ఒంటరిగా ఉన్న రోజుల్లో ఎంతగా బాధపడ్డాడో, ఎన్ని అవమానాలు పొందాడో, ఎంత ఇబ్బందులు పొందాడో, కానీ ప్రభు ఆయన్ని బలమైన తండ్రిగా చేసి మనందరం ఉంచారు. మనందరం కూడా బలహీనమే. మీరు కూడా ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏదో ఒక సమయంలో నేను ఒంటరి వాడిని అని. కానీ యేసయ్య ఉండగా మన ఒంటరి వాళ్ళం కాదు. ప్రభువు ఉండగా మనందరం కూడా ఈ వాక్యంలో ఉన్న వాగ్దానాన్ని స్వతంత్రం చేసుకుందాం. ఏంటంటే, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, మనం ఒక్కొక్కరు 1000 మందిగా మారుదురు గాక. యేసు నామంలో మనందరం ఒక్కొక్కరు 1000 మందిగా మారి ఈ ప్రపంచం మొత్తంలో దేవుని సువార్తను ప్రకటించడానికి మనందరం సరిపోతాం. యేసయ్య 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని అనేక కోట్ల మందికి సువార్తను ప్రకటించడానికి వారిని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు చిన్న గుంపే, ఒంటరి వాళ్ళే. పేతురు ఒక్కడే పారిపోయాడు, అబద్ధం చెప్పాడు. కానీ ప్రభు ఏం చేశారు, ఆయన్ని బలపరిచి మరి ఎక్కడో చాటున అబద్ధాలు చెప్పి భయముతో దుడుకు స్వభావంతో నా పేతురుని తీసుకొచ్చి ఒక్కసారి ఆయన మాట్లాడితే 3000 మంది, ఒక్కసారి ఆయన మాట్లాడితే 5000 మందిని మార్చారట. మనందరం కూడా నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా మనందరం బలవంతులుగా మారి కొన్ని వేల మందికి సువార్త చెప్పడానికి ఈ రోజు మనందరినీ బ్రతికించి పెట్టాడు ప్రభు. బ్రతికించి ఉంచారు. ఎంతో మంది చనిపోతున్నారు, కరోనాలో చనిపోయారు. కానీ ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుని కృపే. ఎస్టేట్ ప్రేయర్స్లో మీరందరూ ఉదయం ప్రార్థనలోనూ అనేక సార్లు మీరు కలిసి ప్రార్థించుకోవడంలో అందరూ కలిసి ఉన్నాం. ఉదయం 3:30 నుంచి ప్రార్థించడం ఎంత అద్భుతమో కదండి. నిద్ర మానుకొని ఆ సిస్టర్స్ కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని ఈరోజు చూడటం చాలా సంతోషంగా ఉంది. నిర్మలా చిన్నారావు గారు మొదలుకొని రాత్రిపూట రక్షణ బ్రదర్
వచ్చారా ఇక్కడికి? రక్షణ బ్రదర్, నిర్మలా చిన్నారావు గారు, వాళ్ళందరినీ అంటే స్టార్టింగ్ నిర్మలా చిన్నారావు గారు చేస్తారు, ఆఖరి ప్రార్థనలో రక్షణ బ్రదర్ చేస్తారు. ఇట్లా ప్రతి ఒక్కరు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు ప్రాముఖ్యులే. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎంతో ప్రేమించి మరి ఎంత బాధ్యత అంటే వాళ్ళకి ఒళ్ళు నొప్పులు వచ్చినా, తలనొప్పులు వచ్చినా, జ్వరం వచ్చినా మరి దేవుడి పని చేయడం మాత్రం మారు. 3:30 నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు 5 గంటల వరకు చేస్తారు. 5 గంటల తర్వాత 5 నుంచి 6 వరకు స్తుతి ఆరాధన చేసే సిస్టర్స్ ఉన్నారు మన మధ్యలో. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు స్తుతి ఆరాధన చేసిన వాళ్ళే. స్తుతులు చెల్లిస్తుండగా ధైర్యం కలుగుతుంది, స్తుతులు చెల్లిస్తుండగా ఆశీర్వాదాలు పొందుకుంటాం. తర్వాత ఉదయం 6 గంటల నుంచి దానియేలు ప్రార్థన రోజుకి 3 సార్లు చేయటం. ఎంత ఆసక్తితో, ఎంత ఇష్టంతో ప్రార్థన చేస్తారో సిస్టర్స్. దానియేలు చేసినట్లుగా ప్రార్థన చేసి కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో కుటుంబాల ఆశీర్వాదాలు పొందుకోవటం. అయిపోగానే బైబిల్ స్టడీ మొదలవుతుంది. ఇంకా ఇది మాకు టిఫిన్ అక్కర్లేదు. మీ అందరికీ తెలుసు, అసలు టిఫిన్లు మర్చిపోతాం. అందరికీ వంట చేసి పెడతాం, అందరికీ టిఫిన్లు చేసి పెడతాం. వాక్యం ఇంటనే ఉంటాం, చదువుకుంటానే ఉంటాం, మాట్లాడుకుంటానే ఉంటాం. పనులు అయిపోతాయి. మా పిల్లలకి, భర్తలకి అందరికీ పెట్టేస్తారు. కానీ బైబిల్ చేతిలో ఉంటుంది, మాట వాక్యం నోటిలో ఉంటుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుకుంటూ 12 వరకు అలా మాట్లాడుకుంటూ ఉంటాం. తర్వాత 12 గంటల నుంచి మళ్ళీ దానియేలు ప్రార్థన. మళ్ళీ 1 గంట అయిపోయిందని విసుకురాదు. 1 గంట నుంచి మరి ప్రార్థనలు, తర్వాత 3 గంటల నుంచి ప్రార్థనలు. అది మాత్రమే కాదు, సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ దానియేలు ప్రార్థన, మళ్ళీ ఉపదేశ ప్రార్థన, రక్షణ ప్రార్థన. అనేక కుటుంబాల కొరకు నేను చేస్తానని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఒకరి పేరు చెప్పడం కరెక్ట్ కాదు. మనందరం కలిసి ఏసే బిడ్డల కాటి ఏ ఒక్కరి పేరు చెప్పడం కాదు, కానీ అందరం కలిసి రోజంతా 24 అవర్స్ ప్రార్థన చేయడానికి దేవుడి కృప చూపిస్తున్నారు. అంత మాత్రమే కాదు, నెలకొకసారి 24 గంటల స్తుతి ఆరాధన, నిరంతర స్తుతి ఆరాధనలో కుటుంబాలతో కలిసి, భర్తలతో, పిల్లలతో, పెద్దలతో కలిసి స్తుతి ఆరాధన చేయటం. మరి సంవత్సరం ఇంకొకసారి మనందరం ఇలా కూడుకోవటం. ఇదంతా దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఆశీర్వాదం. కాబట్టి ఈ వాక్యమును బట్టి నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవాకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదునన్న ప్రభు మాట, ఈ వాగ్దానాన్ని తీసుకుని మనందరం ఒక్కొక్కరు 1000 మందితో సమానం. అది ఎలాగంటే పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 3 కార్యాలు చేశారు, ఆశీర్వాదాలు ఇచ్చారు దేవుడు. 2 సంవత్సరాల క్రితం ఇంకా ఆశీర్వదించారు, 3 సంవత్సరాలు ఇంకా ఆశీర్వదించారు. నేనేమనుకుంటున్నానంటే, వెనక్కి జరిగిపోయి కాకుండా జరగవలసిన 10 సంవత్సరాల్లో మనకి ఎటువంటి మేలులు జరగబోతున్నాయో, వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ ఎటువంటి మేలులు జరిగితే ఒక 10 సంవత్సరాల తర్వాత మనందరం ఎలా ఉంటామో అన్ని అంటే 10 సంవత్సరాలకు సరిపడా ఆశీర్వాదాలని దేవుడు ఈ ఒక్క రోజు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి మనందరినీ 1000 మందిగా ఆయన చేసి ఆయన నామానికి మహిమ ఘనత తెచ్చుకున్నది గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.